ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున ఈ రోజు ఏలూరు కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో గొడారుగుంట నుండి భారీ సంఖ్యలో కార్లలో ర్యాలీగా కూటమి నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్లు ఆరోగ్యశ్రీ చైర్మన్ సుధాకర్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా 1 గంట కల్లా అక్కడ చేరుకుని నామినేషన్ దిగ్విజయం చేసి తిరిగి రావాలని, అలాగే ఈ నెల రోజుల పాటు 20 రోజుల పాటు ఏదైతే ఉన్నదో 20 రోజులు కూడా కొంచెం అందరూ దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఊరికి లెక్కేసుకుంటే 300, 400, 200, 500 అట్లాగా 30, 40, 50, 70 రకరకాల సంఖ్యల్లో ఉన్నాయి. వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఒకటి, వాళ్ళ ఊళ్ళో లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఓటు చేయించడం ఒకటి. ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది రెఫరెండం అని చెప్పి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళబోతాం. ఎందుకంటే జనరల్గా ఇటువంటి ఎలక్షన్ రెఫరెండంగా తీసుకోము. ఎందుకంటే ఈ యూటీఎఫ్లు ఇలాంటివన్నీ ఎంతో కాలంగా దాంట్లో స్ట్రాంగ్గా స్ట్రెంగ్గా ఉన్నటువంటి, కానీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలన మీద ప్రజలకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర్ని కాకినాడ రూరల్లో ఇంకో 2 ఎమ్మెల్యే కింద ఖచ్చితంగా ఉండి ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా మనం సాధించలేనిది ఏముండదు, ప్రతిదీ సాధిస్తాం. కాబట్టి రాజశేఖర్కి అడుగుడిని అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి రాజశేఖర్ గెలిపించాలని కోరుకుంటున్నాను. సార్, ఎలక్షన్ వన్ సైడ్, కానీ ఎలక్షన్ ప్రక్రియ చేయవలసిన విధానంగా మటుకు ఎప్పుడు చేయాలి. ఎంత వన్ సైడ్గా కనపడినా సరే ఎలక్షన్ ప్రక్రియ ఎలక్షన్ చేయవలసిన పనులు అన్నీ చేయకపోతే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మన గౌరవం ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో పేరాబత్తుల రాజశేఖర్ గారి నామినేషన్ని ప్రక్రియకు సన్నద్ధమవుతో క్యాడర్ని మా అబ్జర్వర్ కుడిపూడి గారు, మన నురుకుర్తి గారు, దొర, మరి ఈశ్వర్ గారు అందరూ కూడా ఇక్కడ నానాజీ గారి ఆధ్వర్యంలో మొత్తం సమాయత్తమై నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా నామినేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది. హైవేలు 2 వైపులా, గ్రీన్ఫీల్డ్ హైవే, నార్మల్ పాత హైవే, ఈ 2 వైపుల నుంచి కూడా అన్ని నియోజకవర్గాలు 34 నియోజకవర్గాల నుంచి కూడా క్యూ కడుతుంది ఏలూరుకి. సో నామినేషన్ దిగ్విజయంగా ముగిసిన తర్వాత బ్యాలెన్స్ 15-16 రోజులు కూడా ఈ ఓట్లు ఎడగొట్టడం కానీ, మా పిఓసీలు నియమించుకున్నాం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 31 ఓటర్లని ఆల్రెడీ గుర్తించారు. వాళ్ళతో ప్రచారం మమేకమై 2-3 సార్లు వాళ్ళని కలిసి ఈ విజయ తీరాలకి పేరాబత్తుల రాజశేఖర్ గారిని చేర్చడం కోసం ఈ కూటమి నియమించిన అభ్యర్థిని మంచి విజయంతో మేము అందరినీ ముందుకు తీసుకెళ్తామని మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరినీ కూడా ఇక్కడ సుమారు ఒక 60 కార్లతోటి కేవలం కాకినాడ రూరల్ నుంచి భారీ ఎత్తున వారి నామినేషన్కి వెళ్ళి వారికి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రూరల్ నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వడమే ధ్యేయంగా మన పంతం నానాజీ గారు కానీ, అలాగే పిల్లి సత్యబాబు గారు కానీ, కడప చెట్టిబాబు గారు కానీ, అలాగే రూరల్ మండల అధ్యక్షులు సీతాదౌర గారు కానీ, మొత్తం కేడర్ అంతా తెలుగుదేశం పార్టీ కేడర్, జనసేన కేడర్, బీజేపీ కేడర్ అందరూ కూడా కలిసి పనిచేసి ఆయన్ని ఎమ్మెల్సీగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశించి మమ్మల్ని ఇక్కడ పంపారో ఆ విజయాన్ని మేము అందరం కూడా కలిసి పనిచేసి ఒక తాటిపైకి మొత్తం అంతా కలిసి ఉన్నామని, అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన్ని మంచి మెజార్టీతో రూరల్ మంచి మెజార్టీ ఇచ్చి ఇక్కడ గెలిపే జయంగా పనిచేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ నుంచి భారీ స్థాయిలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఇక్కడ నుంచి రాజశేఖర్ గారికి మద్దతుగా మేమందరం కూడా జనసేన నుంచి, అలాగే టీడీపీ నుంచి, బీజేపీ నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఎలాగైతే విజయం సాధించిందో అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఈయన విజయం సాధించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ ఈరోజు ఇక్కడి నుంచి భారీ ఎత్తున, అంటే ఇక్కడి నుంచే కాదు ప్రతి ఊరి నుంచి కూడా భారీ ఎత్తున ఈ పాటికప్పుడు ముమ్మడివారు వాళ్ళు అయితే ఏలూరు చేరుకున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ విజయవంతం చేయాలని చెప్పేసి మా కుటుంబ ప్రభుత్వం అందరం కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది.
పేరవతల రాజశేఖర్ గారు అధిక మెజార్టీతో గెలుపొందాలని చెప్పి మనస్ఫూర్తిగా